హాయ్ హలో అండి. వెల్కమ్ టు ప్రసాద్స్ కిచెన్. నేను మీ ప్రసాద్ వేములపల్లి. ఈరోజు తెలంగాణ స్టైల్లో స్పైసీ చికెన్ తయారు చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీని ప్రాసెస్ చూద్దామా? ఇక్కడ నేను 750 గ్రామ్స్ విత్ బోన్ చికెన్ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగేసి పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని బాగా మ్యారినేట్ చేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం. ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల చికెన్ ముక్కలు చాలా సాఫ్ట్గా ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బౌల్ పైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మరో బౌల్ తీసుకుని అందులో మన కారాన్ని బట్టి ఎండుమిరపకాయలకి తొడియాలను తీసేసి వేసుకుందాం. నేనైతే ఇక్కడ ఓ 15 వరకు వేసుకున్నానండి. ఇవి సరిపోతాయి. ఇప్పుడు వీటిలో వేడి నీళ్లు పోసుకుని ఒక 20 నిమిషాల పాటు బాగా నానపెట్టుకుందామండి. ఇట్లా నానపెట్టుకోవడం వల్ల ఈ ఎండుమిరపకాయలన్నీ కూడా చాలా సాఫ్ట్గా అవుతాయి. ఇప్పుడు ఈ నానిన ఎండుమిరపకాయలని మిక్సీ జార్లో వేసుకుని మనం మెత్తని పేస్ట్ లాగా చేసుకుందాము. ఇప్పుడు ఈ పేస్టే మనకి చికెన్కి మంచి ఎసెన్స్ అండి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నానండి. దీంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నాను. ఒక 6-7 లవంగపు మొగ్గలు వేసుకుని 3 ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసుకుని వాటిని కూడా వేసుకుందాము. ఇందులోకి ఇప్పుడు చిటికెడు పసుపు వేస్తున్నాను. ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేస్తున్నాను. వీటిని కొద్దిసేపు వేయించుకుందామండి. ఇప్పుడు మనం ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని, దాన్ని కూడా ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకుందాము. దీన్నంతా ఒకసారి మనం కలయి తిప్పుకుందాము. ముందు మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా పండుమిర్చి పేస్ట్ని, దీన్ని కూడా వేసేసుకుని దీంట్లో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాము. ఈ రెండింటిని బాగా కలయి తిప్పుకుని మిక్సీ జార్ని కూడా తొలిపేసుకుని ఆ నీళ్ళను కూడా ఇందులో పోసుకుని మూత పెట్టి ఒక 4 నిమిషాల పాటు ఉడికించుకుందామండి. అప్పుడు చికెన్లో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చి మనకి బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్లు ధనియాల పొడి వేస్తున్నాను. 1 టీ స్పూను జీలకర్ర పొడి, 1 టీ స్పూను మిరియాల పొడి కూడా వేసుకుని వీటన్నిటిని కూడా మనం బాగా కలయి తిప్పుకుందామండి. ఇవన్నీ కూడా మనకి చికెన్ ముక్కలకి బాగా పట్టాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఒక 2 కప్పులు నీళ్ళని బాగా మరిగించుకుని పోసుకోవాలండి. ఇలా పోసుకోవడం వల్ల చికెను తొందరగా ఉడుకుతుంది. ముక్క కూడా చాలా జ్యూసీగా ఉంటుంది. చూడండి ఇప్పుడు ఎంత బాగుందో. ఈ పులుసు కూడా మనకి సూపర్ టేస్ట్తో ఉంటుంది. ఫైనల్గా మనం ఒక టేబుల్ స్పూను గరం మసాలా కూడా వేసుకుని చివరిగా కొత్తిమీర కూడా వేసేసుకుని కాసేపు ఉడికించుకుందామండి మూత లేకుండానే. ఇలా ఈ కొత్తిమీర ఫ్లేవరు, గరం మసాలా ఫ్లేవర్ కూడా చికెన్కి పట్టేసిన తర్వాత మనకి చికెన్ రెడీ అయిపోయినట్టేనండి. నేను కూడా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాను. ఎంతో రుచికరమైన తెలంగాణ స్టైల్ స్పైసీ చికెన్ పులుసుని నేను తయారు చేశాను. ఈ రెసిపీ మీకు నచ్చిందా? బ్యాచిలర్స్, స్టూడెంట్స్ దీన్ని చాలా తొందరగా చేసుకోవచ్చండి. ఇది నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మంచి కామెంట్ కూడా ఇవ్వండి. మీరు ఇచ్చే కామెంట్ నాకు మంచి సపోర్ట్ని ఇస్తుంది. థ్యాంక్ యూ అండి.